ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని కూటమి పార్టీలో కోవట్లున్నారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రమేనని, కానీ వలస వచ్చిన కొందరు పెత్తనం చలాయిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తోందన్నారు ఎమ్మెల్యే చింతమనేని. మన కంటితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పెద్ద మనసుతో చెప్పిన విషయాలను అర్థం చేసుకుని మా నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని, మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని, అది ఏలూరు కావచ్చు, జందులూరు కావచ్చు, ఉమ్మటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కూటమంటే కూటమి, కూటమంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్ప వేరే వాళ్ళు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మాజీ అధ్యక్షుల వారికి బాగా ఎరుక. ఆ విషయాలన్నీ ఆయన దగ్గర మీకు కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన యొక్క డైరెక్షన్ లో మా కుట్లు చెప్పకుండా మీరు ఈ నియోజకవర్గాన్ని కాపాడాలని, జిల్లాని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక్క విషయాన్ని. అయితే చింతమనేని వ్యాఖ్యలపై అదే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి స్పందించారు. చంద్రబాబు, లోకేష్ అనుమతితోనే ఎవరినైనా పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. ఎక్కడో ఒక చోట జరిగిన విషయం గురించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కోవట్లున్నారంటూ మాట్లాడడం పార్టీకి నష్టం చేకూరుస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఓట్లు వేయబట్టే కూటమి ప్రభుత్వానికి 161 సీట్లు వచ్చాయన్నారు మంత్రి పార్థసారథి. లభించిన తర్వాతే ఆ కార్యకర్తల్ని ఆమోదించాలని చెప్పేసి అది మన పార్టీ యొక్క గొప్పతనం చెప్పేసి మేము తీసామని మనం చెప్పాలి. మిత్రులు మన ప్రభాకర్ గారు వెళ్ళిపోయారు. వారు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతుంటారు. ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆమోదం లేకోకుండా, మన యువనేత లోకేష్ గారి ఆమోదం లేకోకుండా, మన తెలుగుదేశం పార్టీ ఆమోదం లేకోకుండా మనం విమానం ఎక్కుతూ ఉంటాం. మన సామాన్లన్నీ కూడా ఎక్స్రే పరీక్ష చేసి ఆ సామాన్లతో పాటు మనల్ని విమానంలోకి ఎక్కిస్తారు. అట్లాగే మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా ఉంటుంటే వారి ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గురుగణాలు కానివ్వండి, వారి మూలంగా పార్టీకి ఏమైనా మేలు జరిగిందా, కీడు జరిగిందా, వారి వల్ల ఏమైనా సామాజికంగా ఏమైనా లాభం ఉందా లేదా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరైనా వచ్చుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మన పార్టీలోకి. కాబట్టి వాళ్ళ తరఫున వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన 164 స్థానాలు సాధించామంటే కొన్ని వైసీపీ శ్రేణులు కూడా మనకి ఓటు వేసి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వివాదాలు సృష్టించుకుంటూ పోయి మొట్టమొదట్లో ఎందుకంటే మనం ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి ఉంటారు కాబట్టి వారి మన ఎదుగుదల కనపడటం కోపం ఉండొచ్చు. కానీ పార్టీ మొత్తం ఒప్పుకున్న తర్వాత పదే అదే విషయాన్ని కొంతమంది విజిల్స్ ఇవన్నీ కూడా విజిల్స్